మనం రిజెక్ట్ చేసినప్పుడు దేవుని విషయాలు మనకి క్లియర్ గా కనబడతాయి. ఓకే. వరల్డ్లీనెస్ ని మనం ఫర్సేక్ చేస్తున్నప్పుడు, మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు, మనం వాటిని పట్టించుకున్నప్పుడు, వెన్ వి రిజెక్ట్ ద వరల్డ్లీనెస్ అండ్ ఫర్సేక్ ద వరల్డ్లీనెస్, దెన్ వి విల్ గెట్ ద క్లారిటీ అన్నమాట. ఓకే. ఓకే. మనం దేవుణ్ణి వెతకాలి, ఆయన మీద ఫోకస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ దేవుడు మనకి బయలుపరుస్తుంది. అదొకటి. ఇంకోటి చెప్పాను కదా, మన స్పిరిచువల్ నీడ్స్ ని, అంటే స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ ని ఫిజికల్ నీడ్స్ తో మనం ఏం చెప్పాను, ఆత్మీయ సమస్యలకు భౌతికమైన సొల్యూషన్స్, రెమెడీస్ వెతుకుతున్నాం. ఆడమ్ అండ్ ఈవ్ బాగుంది కదా, అంటే ఆదామవులు వాళ్ళ ప్రాబ్లం ఏమో స్పిరిచువల్ ప్రాబ్లం, కానీ వాళ్ళు ఏం చేశారు, ఆకులు కట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారు. నువ్వు ఆకులు కట్టుకుంటే సరిపోదయ్యా అంటే స్పిరిచువల్ ప్రాబ్లం కి ఫిజికల్ సొల్యూషన్ పనికిరాదు. అందుకని స్పిరిచువల్ ప్రాబ్లం కి స్పిరిచువల్ సొల్యూషన్ రావాలి. అందుకే ఆత్మీయమైన సమస్యలకి మనం భౌతికమైన పరిష్కారాలు వెతుక్కుంటున్నాం అన్నమాట. నిజమే. అంటే స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ కి నీకు వచ్చేమో స్పిరిచువల్ ప్రాబ్లం, నువ్వేమో ఇల్లు మారితే బాగుంటది, లేదా పెళ్లి చేసుకుంటే బాగుంటది, జాబ్ వస్తే నా జీవితం సెటిల్ అయిపోద్ది, లేకపోతే ఇలా ఉంటే బాగుంటది, లేకపోతే నేను బాగా చదువుకుంటే నా జీవితంలో బాగుంటది, మా ఆనందం ఉంటది, లేదా ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ఆనందం ఉంటది. అది కూడా కాదు. ఓకే. అంటే నీ సిన్ కి ప్రభు దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా, ప్రభు నేను ఈ పాపిని అని ఓపెన్ గా ఒప్పుకున్నప్పుడు దేర్ ఈస్ అ సొల్యూషన్ ఓన్లీ ఇన్ ద లార్డ్ ఫర్ యువర్ ఆల్. మనిషి యొక్క ప్రాబ్లం ఏంటంటే స్పిరిచువల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ప్రాబ్లం. అవును. మ్యాన్స్ ప్రాబ్లమే టుడే, మ్యాన్స్ ప్రాబ్లం ఈజ్ నాట్ కరోనా ప్రాబ్లం, మ్యాన్స్ ప్రాబ్లం ఈజ్ నాట్ గ్యాస్ లీక్ ప్రాబ్లం, అవును. మ్యాన్స్ మేజర్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఎకనామికల్ ప్రాబ్లం, man's problem is not all these things. These are not the problems of the humanity. The main problem of the humanity is the sin. ఆ సిన్ ని డీల్ చేయడానికి బదులు సిన్ ని డీల్ చేస్తే ఆటోమేటిక్ గా ఎవ్రీ అదర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ అన్నమాట. అంటే ఫర్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద సిన్ ప్రాబ్లం. సిన్ ప్రాబ్లం ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్. Okay. But people are trying to find the solutions for all those things by their own strength. అవును. కరోనా ఎలా చంపాలి, ఇది చేయాలి, లాక్డౌన్ చేస్తే తగ్గుతుంది, లేకపోతే ఫిజికల్ డిస్టెన్స్ చేస్తే తగ్గుతుంది, లేకపోతే చేతులు కడుక్కుంటే తగ్గుతుంది. ఇవన్నీ కూడా హ్యూమన్ ట్రయల్స్ అంతే. అంటే ఫిజికల్ ఇన్వెన్షన్స్ లేదా ఫిజికల్ సొల్యూషన్స్ వెతుక్కుంటున్నాం అన్నమాట. దానికి కారణమైనటువంటి పాపాన్ని, అంటే మనం పాపము దానికి కారణమైంది, పాపాన్ని బట్టి అవన్నీ వస్తున్నాయి. కాబట్టి మ్యాన్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చేతులు కడుక్కోవడం కాదు, హృదయం కడుక్కోవాలి. ఫిజికల్ డిస్టెన్స్ ఉండడం కాదు, పాపానికి దూరంగా ఉండాలి. చేతులు కడుక్కుంటే పోద్ది అనుకున్నాడు, చేతులు కడుక్కోవడం కాదు ఇప్పుడు చేయాల్సింది, వాడు హృదయాన్ని కడుక్కోవాలి. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కాదు, పాపానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లాక్డౌన్ అవ్వడం కాదు, దేవుని దగ్గర ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు తర్వాత ఊరికనే ఏది మన అన్నిటినీ నీట్ గా కడుక్కొని అన్ని తింటున్నాం కదా, ఇలా మనం చేసినప్పుడు అప్పుడు అది మన దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దెన్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. అందుకని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, సిన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి బదులు మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు సాల్వ్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ బై ఫిజికల్ మీన్స్ అన్నమాట. అవును, నిజం. అందుకని ఫిజికల్ సొల్యూషన్స్ కెనాట్ సాల్వ్ ద స్పిరిచువల్ ప్రాబ్లమ్స్. అందుకని ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్, ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద మ్యాన్ ఇస్ ద సిన్ ప్రాబ్లమ్. అందుకే నా దాంట్లో కూడా చెప్పాను కదా, ఈ దుఃఖము కనుక మీరు స్పిరిచువల్ రిపెంటెన్స్ కలిగి ఉంటే, ఈ దుఃఖపడితే అన్ని దుఃఖాలని దేవుడు తీసేస్తాడు. అవును, నిజమే.
ఉమ్, అది జరగాలి. పాపానికి దూరంగా ఉండట్లేదు, లోకానికి దూరంగా ఉండట్లేదు, ఉమ్, అపవిత్రత దూరంగా ఉండట్లేదు. అవును. లాక్డౌన్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవునితో లాక్డౌన్ అవ్వడానికి ఇష్టపడరు. ఇది మాత్రం కరెక్ట్. అట్లాగా ఆదాం అవ్వలు ఏంటంటే, అలానే సమరిటన్ ఉమెన్ గురించి కూడా చెప్పాను కదా. అవును, ఆమె కూడా ఏంటంటే భర్తలను మారిస్తే సంతోషం వస్తుంది అనుకుంది. అవునవును. బట్ భర్తలను మారిస్తే కాదమ్మా, నీ జీవితం నీ బుద్ధి మార్చుకోవాలి. ఉమ్, ప్రభు దగ్గర నీ సొల్యూషన్ తప్ప భర్తలను మారిస్తే కుదరదు. ఆ, కరెక్ట్ ఎగ్జాంపుల్. చెప్పాను కదా అందులో నిన్న మెసేజ్. అవునవును చెప్పారు. అంటే భర్తలను మారిస్తే ఆనందంగా ఉంటాం, అందుకని చాలా మంది విడాకులు తీసుకుంటే సంతోషంగా ఉంటాం అనుకుంటున్నాం. ఉమ్, అట్లా ఇంకో పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాం అనుకుంటున్నాం. ఉమ్, పిల్లలు పుడితే ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాం. సో వాటిని బట్టి నీకు నీ సమస్యలు పోవు. ఉమ్, సమస్యలు ఎలా పోతాయి అంటే ఓన్లీ ప్రభువుని బట్టాను. ఉమ్, ప్రభు దగ్గర, అందుకని ఆదామవ్వలు ఇఫ్ దే కుడ్ హ్యావ్ గాన్ టు గాడ్, ఆ, దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటే అసలు ఆ ఆకులు కప్పుకోవాల్సిన పని లేదు. నిజమే. అంటే వీళ్ళు ఏం చేశారు, అవును. దేవుని దగ్గరికి వెళ్లి పాపక్షమాపణ పొందడానికి బదులు ఉమ్, దే వెంట్ ఇన్ టు ద ఫిజికల్ థింగ్స్ అన్నమాట. ఆ, వాటి ద్వారా కవర్ చేసుకోవాలనుకున్నారు. కానీ కవర్ చేసుకోవాలనుకున్న ఆకులు ఏమవుతాయి, కొంతకాలానికి ఎండి మళ్ళీ రాలిపోతాయి. అవును. అంటే ఏంటన్నమాట, ఎవ్రీ ఫిజికల్ సొల్యూషన్ ఉమ్, కెనాట్ గివ్ యూ ద పర్మనెంట్ సొల్యూషన్. బా, అవును. దే ఆర్ ఓన్లీ ట్రాన్సియంట్ అండ్ దే ఆర్ ఓన్లీ టెంపరరీ. ఉమ్, దే ఆర్ ఓన్లీ జస్ట్ టైం బీయింగ్. నిజమే. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ప్రార్థనలు చేసి గుడికి వెళ్ళి వస్తే చాలు ప్రాబ్లం పోద్ది అనుకుంటున్నాం. ఆ టైంకి బాగుంటాడు, తర్వాత మళ్ళీ వాడు అలానే మారిపోతాడు. ఉమ్, అందుకని నాకు కూడా చాలా పవర్ఫుల్ గా అనిపించింది నిజంగా చాలా. స్పిరిచువల్ మార్నింగ్ అనేది. అవునవును. డిఫరెన్సెస్ చెప్పారు కదా మీరు. వరల్డ్లీ అంటే న్యాచురల్ మార్నింగ్ కి స్పిరిచువల్ మార్నింగ్ కి ఎగ్జాంపుల్స్ తో ఫారో, బలాం ప్రవక్త, ఆకాను, వాళ్ళది వీళ్ళది కంపేర్ చేస్తుంటే ఏ సైడ్ ఉన్నామో అర్థమైపోయింది. పౌలు కూడా అంటాడు చూడు, అది ఇంకోటి బాగుంది కదా. అంటే ఐ డోంట్ వాంట్ మై బాడీ, ఐ డోంట్ డిజైర్ వాట్ మై బాడీ వాంట్స్ టు డూ, అవును, బట్ ఐ డిజైర్ వాట్ మై బాడీ నీడ్స్ టు డూ అని. బాడీ వాంట్స్ టు డూ సో మెనీ థింగ్స్. అవును. అందుకని మన శరీరం కోరిందల్లా చేస్తూ ఉంటాం. శరీరం మంచి ఆహారం కోరితే దాన్ని పెట్టేస్తాం, శరీరం మంచి బట్టలు కోరితే దాన్ని కొనేస్తాం, శరీరం మంచి ఉద్యోగం కోరితే అక్కడికి వెళ్ళిపోతాం, శరీరం మంచి కంఫర్ట్ కోరితే అది ఇచ్చేస్తాం. శరీరం కోరిందల్లా ఇచ్చేస్తుంటాం. లస్ట్ ఇస్తావు, దానికి లవ్ ఇస్తావు, తర్వాత లోపల శోక సంబంధం అన్ని ఫీడ్ చేస్తే ఇక నువ్వు భ్రష్టుడు అవ్వకపోతే ఏమవుతావు? సో శరీరం కోరిందల్లా ఇచ్చినప్పుడు నువ్వు భ్రష్టుడు అయిపోతావు. శరీరం కోరింది ఇవ్వడం కాదు, శరీరం చెయ్యాలనుకున్నది, శరీరం కోరుకున్నది, అంటే వాట్ ద బాడీ వాంట్స్ టు డూ కాదు, వాట్ మై బాడీ వాంట్స్ టు డూ కాదు, వాట్ మై బాడీ నీడ్స్ టు డూ. అది మాత్రం అంటే మై బాడీ నీడ్స్ టు డూ ఏంటి అంటే, నా శరీరం ఏం చేయాలంటే, ఏం చేయాల్సిన అవసరం ఉందంటే మీ దేహంతో దేవుని మహిమపరచుడు. అది అర్థమైందా? అర్థమైంది. అంటే నీ బాడీ నీడ్స్ టు గ్లోరిఫై గాడ్, దేవుని మహిమపరచాలి. నీ శరీరంతో దేవుని మహిమపరచాలి. తర్వాత మీ దేహమును పాడు చేసుకోవాలి. మీ దేహము దేవునికి ఆలయమై ఉంది. అవును. మీ దేహంను అపవిత్రపరచుకోనకూడదు. తర్వాత జార స్త్రీ యొక్క ఛాయల నుండి పారిపోని, జారత్వం దూరంగా పారిపో. నీ బాడీకి ఏం చేయాలంటే, నీ బాడీ జారత్వం నుండి పారిపోవాలి, దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, దేవుని ఆలయముగా ఉంచుకోవాలి, అట్లాగనే దేవుణ్ణి మహిమపరచాలి.
తర్వాత దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి, తర్వాత దేవుని చిత్తాన్ని చేయాలి. అట్లా దేవుని చిత్తం చేయటం కొరకు ఈ బాడీ ఇచ్చాడు. రికార్డ్ చేస్తున్నావా? రికార్డ్ చేస్తా. ఓకే, మంచి పని చేస్తా. ఇది అర్థమైంది కదా? అర్థమైంది. అందుకనే మనం బాడీని, అంటే మన బాడీ వాంట్స్ టు డూ మాత్రం అన్ని చేస్తుంటాం. నాకు ఇది కావాలనిపిస్తుంది, అది కావాలనిపిస్తుంది. దానికి బాడీ ఏముంది, బాడీ అన్ని కోరుకుంటది. అవును. పాపం కోరుకుంటది, అపవిత్రతను కోరుకుంటది, జోక్స్ కోరుకుంటది, అట్లా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే బాగా సుఖంగా ఉండాలని కోరుకుంటది. బాడీ ఎప్పుడు కష్టపడాలనుకోదు కదా. అవునవును. అందుకని పౌలు ఏమంటే, ఒకవేళ నేను నా శరీరాన్ని నలుగొట్టుకోవడం అంటే అదే అనమాట. వాట్ మై బాడీ వాంట్స్ టు డూ కాదు, వాట్ మై బాడీ నీడ్స్ టు డూ. అంటే ఐ ట్రైన్ మై బాడీ నాట్ దట్ వాట్ ఇట్ వాంట్స్ టు డూ. Like an athlete, I punished my body, treating it roughly, training it to do what it should, not what it should do. Not it wants to. Not it wants to. ఏ ట్రాన్స్లేషన్ అది? లివింగ్ బైబిల్. లివింగ్ బైబిల్ ట్రాన్స్లేషన్. చాలా బాగుంది ట్రాన్స్లేషన్, క్లియర్. అంటే ఇది నా ట్రాన్స్లేషన్. మీరు రాసారా? ఓకే, నేను రాశాను. ఓకే ఓకే. ఆడియోలో ఒక ట్రాన్స్లేషన్ లో ఇలా ఉంది అనేసరికి నేను ఎతికాను అనమాట. మీరు అన్నారు, మీరు అనింది అయితే డిజైర్ అనే వర్డ్ తో స్టార్ట్ చేశారు. డిజైర్, అది చాలా బాగుంది. అది దీనికన్నా ఇంకా బాగుంది. నేను పారాఫ్రైజ్ చేశాను. ఓకే ఓకే. అంటే నాకు ఎగ్జాక్ట్లీ స్టేట్మెంట్ గుర్తులేదు కానీ, బట్ ఐ నో దట్ మీనింగ్ అన్నమాట. అందుకని ఐ పారాఫ్రైజ్డ్ ఇన్ మై ఓన్ వర్డ్స్. అప్పుడు దాన్ని పెట్టుకోవచ్చు, దీన్ని కూడా పెట్టుకోవచ్చు. నేను చెప్పింది కూడా ట్రాన్స్లేషన్ బాగుంది కదా. అవునా? అదే అది ఇంకా ఈజీగా ఉంది, ఈజీగా ఎఫెక్టివ్ గా ఉంది అన్నమాట. ఎఫెక్టివ్ ఉంది. అది మన దేవునితో మనం, అది నీ శరీరం, అందుకంటాడు కదా, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. సో ఇప్పుడు చూసారు ఎన్ని విషయాలు వచ్చాయి. బాడీ అంటే వాట్ మై బాడీ నీడ్స్ టు డూ, అంటే నా శరీరం ఏం చెయ్యాలి, ఏం చేయవలసి ఉందంటే దేవుణ్ణి మహింపరచాలి, పవిత్రంగా కాపాడుకోవాలి, శరీరాన్ని చారత్వానికి దూరంగా పారిపోవాలి, దేవుని చిత్తాన్ని చేయాలి. హెబ్రీ పత్రిక 10:4-5 అంటాడు, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇదిగో వచ్చి ఉన్నాను అంటాడు. అట్లా చిత్తము నెరవేర్చుటకు, తర్వాత మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాం. అంటే అంటే మనం లివింగ్ సాక్రిఫైస్ గా, సజీవ యాగముగా మన బాడీస్ ని దేవునికి సమర్పించుకోవాలి. తర్వాత ఆ బాడీని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఆ బాడీ దేవుని యొక్క ఆలయమై ఉంది. ఎవడైనా నీ ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. అందుకని ఆ విధంగా మనం బాడీకి ట్రైనింగ్ ఇవ్వాలి. అది నిజమైనటువంటి శరీరమును నలగొట్టుకుంటాం. లేకపోతే ఏమవుతామంటే వి విల్ బికమ్ రిప్రోబ్రేట్స్, అంటే భ్రష్టులం అవుతాం. అట్లా ఎవరికి వారు వాళ్ళ లైఫ్ ని డిస్ట్రక్షన్ లోకి నడిపించుకోవాలనే ఉన్నారు గాని, ఎటర్నిటీ కోసం ప్రిజర్వ్ చేద్దామని మాత్రం లేరు. ఇందులో చాలా విషయాలు వచ్చాయి చూడు. అంటే చాలా, నేను అసలు అంటే 2 పార్ట్స్ అవుతాయేమో అనుకున్నాను ఈ మెసేజ్. అంటే చాలా విషయాలు వచ్చాయి కదా. ఇప్పుడు బాడీ గురించి వచ్చింది, ఎలా నలగొట్టుకోవడం. అవును. ఇంకా తర్వాత సిన్ గురించి ఎక్కువ వచ్చింది, సిన్ గురించి. తర్వాత ఫిజికల్ సొల్యూషన్స్ ఫర్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్. అదే చాలా టైం పడుతుంది చెప్పాలన్నమాట. అవును. అట్లా వాటిని ధ్యానిస్తే చాలా విషయాలు వస్తాయి. నాకు బాగా ఎక్కువగా స్ట్రైక్ అయింది ఏదంటే, ఎవ్రీ సిన్ బ్రింగ్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పాసింగ్ ప్లెజర్స్ అన్నారు. అవునవును, అది మాత్రం చాలా హైలైట్ ఉంది. అంతే కదా, ఎవ్రీ సిన్ బ్రింగ్స్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పాసింగ్ ప్లెజర్. అంటే ప్లెజర్ ఇస్తుంది, బట్ ఇట్ ఈస్ ఎ పాసింగ్ ప్లెజర్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ ప్లెజర్. అవును.
అంటే గతించిపోయేటువంటి, ఇప్పుడు దొంగతనంలో, వ్యభిచారంలో, లేకపోతే మోసంలో, డబ్బు అక్రమ సంపాదనలో ఆనందం ఉండదా? ఉంటది, ఉంటదా? ఎంతో కొంత ఆనందం ఉంటది. ఉమ్. కానీ అదేంటంటే గతించిపోయే ఆనందం, క్షణికమైన ఆనందం. అవును. ఇట్ ఈస్ ఎ పాసింగ్ ప్లేజర్, ఉమ్. ఇట్స్ నాట్ ద పర్మనెంట్ ప్లేజర్. But man is struggling and striving to have that kind of passing pleasure, ఉమ్. but not God-given permanent pleasure. అబ్బా. అది క్షణికంగా ఉంటుంది, అంతేగాని ఆ క్షణికమైన దాని కొరకు ఆరాట పడుతుంది. ఉమ్. దాని నుంచి ఎలా బయటపడాలనుకుంటే, ఇది క్షణికమైనదని అర్థమైనప్పుడు యూ విల్ జస్ట్ రిజెక్ట్ ఇట్. ఉమ్. అన్ని క్షణికమైనవే కదా, ఏదైనా కానీ. ఇప్పుడు మనం పదవులు ఇచ్చినా, లేకపోతే చదువులైనా, ఉద్యోగాలైనా, ఉమ్. లేకపోతే ఒక పోస్ట్ వచ్చినా, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఉమ్. పాసింగ్ ప్లేజర్ అంటే ఏదో ఆ క్షణం ఉండి వెళ్ళిపోయేది కంటే, ఆ పౌలు కూడా ఏమంటున్నాడు, క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ అంటున్నాడు. జీవితాంతము మనకుండే శ్రమలన్నీ కూడా ఇవి చులకని శ్రమ, అంటే ఏ మొమెంటరీ అఫ్లిక్షన్స్ అంటాడు ఇంగ్లీష్. ఓకే ఓకే. మొమెంటరీ అఫ్లిక్షన్స్ అంటే క్షణికమైనవి అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా, అది క్షణికమైంది దేవుని దృష్టిలో. ఆ క్షణికమైన దాని కొరకు అన్ని సంవత్సరాలు కష్టపడి, అన్ని సంవత్సరాలు దేవుణ్ణి వదిలిపెట్టేసి అన్ని చేసి చివరికి వచ్చి ప్రభా నేను నమ్ముకుంటాను ప్రభా అంటే, దేవుడు అంతా ఊరికి నిన్ను అంగీకరిస్తాడా? అంటే దేవుణ్ణి మనం మాయ చేయొచ్చా? అస్సలు జీవితం అంతా నీ ఇష్టం వచ్చినట్టు జీవించి, కావాలని తెలిసి కూడా కావాలని జీవించి చివరికి వచ్చి ఆ ప్రభా నన్ను క్షమించి ప్రభా అంటే దేవుడు సరేలే రా అంటాడా? అట్లా ఇవన్నీ పాసింగ్ ప్లేజర్స్. పదవులు ఎంతకాలం ఉంటాయి, చదువులు ఎంతకాలం ఉంటాయి, ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయి, పాపం ఎంతకాలం ఉంటుంది, ఒక వ్యక్తి వ్యభిచారంలో జీవిస్తే ఎంతకాలం ఉంటుంది, అట్లా నీ పొసెషన్స్, నీ ఆస్తులు ఎంతకాలం ఉంటాయి, నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఎంతకాలం జీవించగలవు, ఇంట్లో కారు కొనుక్కున్నావు ఎంతకాలం నడపగలవు, వెండి బంగారాలు కొనుక్కున్నావు ఎంతకాలం వేసుకోగలవు. దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ ప్లేజర్స్. అందుకని దీస్ ఆర్ ఆల్ పాసింగ్ ప్లేజర్స్. అందుకే వాటి నుండి వారి మొమెంటరీ ప్లెజర్స్, పాసింగ్ ప్లెజర్ అని అర్థమైనప్పుడు మనం వాటిని విడిచిపెడతాం. అంటే ఇది సోకట్లేదు జనాలు. అవును. అదే న్యాచురల్ మ్యాన్ ఇలాంటి స్పిరిచువల్ సంబంధించినవి యాక్సెప్ట్ చేయడం అన్నారు కదా, అలాగే వస్తుంది కదా. అదే న్యాచురల్ మ్యాన్ కి అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు వీటిని ఈ సంగతులు గ్రహించలేడు. ఇంకొక స్టేట్మెంట్ చేశాను గుర్తుందా, అంటే చాలా మంది క్రైస్తవులు మీరు నరకానికి వెళ్తారని చెప్పాను. అవునవును, ఫ్రాన్సిస్ చాన్ చెప్పాడు ఇలాగా. దట్ ఈస్ ట్రూ. అవును, నిజమే. అంటే దే ఆర్ క్రిస్టియన్స్ బై దేర్ నేమ్, నాట్ బై దేర్ లైఫ్. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ రీజనరేటెడ్. చాలా మంది క్రైస్తవులు ఇంకా తిరిగి జన్మించలేదు తెలుసా. అంటే తిరిగి జన్మించామని అనుకుంటున్నారు. దే ఆర్ థింకింగ్ దట్ వీఆర్ బోర్న్ అగైన్, కానీ వాళ్ళు ఇంకా తిరిగి జన్మించారు. తిరిగి జన్మించలేదు ఇంకా. ఎందుకంటే తిరిగి జన్మించాలన్నా, లేకపోతే వాళ్ళు ఈ సత్యాలు తెలుసుకోవాలన్నా వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రభు చూపిస్తున్నప్పుడు దే మస్ట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దే మస్ట్ సీ గాడ్. అంటే బేసికల్ గా దేవుణ్ణి వెతకాలి, దేవుడు నాకు కావాలి అనేటువంటి ఆశ లేనప్పుడు ఇవేవి అర్థం కావు ఇంకా. దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెంటాడాలి అని ఎప్పుడైతే నువ్వు ఆశపడవో, ఇంకప్పుడు దేవుడు కూడా నీకు వాటిని రివీల్ చేయడు. అసలు గాడ్ విల్ కన్సీల్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ యూ.
దేవుడు తను తాను మరుగుపరుచుకుంటాడు. ఉమ్. మరి దేవుడు తను తాను మరుగుపరుచుకుంటే నీకు కనబడింది ఏంటి? ఇంకా ఇంకంతా ఫిజికల్ కనపడుతుంది. అది నువ్వు పొందుకున్నది ఏంటి? మరి ఫిజికల్ నువ్వు చూసేది ఏంటి? ఇంకంతా ఫిజికల్. నువ్వు అనుభవించేది ఏంటి? ఫిజికల్. నువ్వు పొందుకున్నది ఏంటి? అంత ఫిజికల్, అంత భౌతికమైంది. అంటే దేవుడు తప్ప అంత పొందుకున్నావు. బాబోయ్. అంటే అర్థం ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? అది ఇక్కడికి వచ్చారు లాస్ట్ కి. నువ్వు పొందుకుంటావు, నువ్వు అన్ని పొందుకుంటావు. నువ్వు ఎందుకంటే కష్టపడుతున్నావు కాబట్టి, బై యువర్ నాలెడ్జ్, యువర్ పవర్ అన్ని సంపాదించుకుంటావు. కానీ లాభం ఏంటి? దేవుడు లేకుండా అన్ని సంపాదించుకుంటావు. అందుకే సొలొమోన్ అంటాడు, నీ బాల్య దినములు ఏందో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, దేవుడు లేని జీవితం వ్యర్థంరా బాబు అని చెప్తుంటాడు చివరికి. అది కథ. విశ్రాంతిలోనికి వచ్చిన వాడికి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, నిన్న మనకు ఎగ్జాంపుల్ చెప్పాను, నీకు చెప్పాను, ఎవరికో చెప్పాను. ఇప్పుడు అంటే నీవు ఫర్ ఎగ్జాంపుల్ విమానంలో నువ్వు చాలా హైట్ లో ఎగురుతున్నావు, ఏరోప్లేన్ లో నువ్వు హైయెస్ట్ లెవెల్లో అంటే యుఎస్ వెళ్తున్నావు అనుకో, చాలా హైట్ లో ఉంటది కదా. హైయెస్ట్ లెవెల్ వెళ్తున్నప్పుడు నువ్వు పైనుంచి కిందకి చూస్తే ఏం కనబడతాయి? భూమి, ఆకాశం, అంటే సారీ చెట్లు, బిల్డింగ్లు అన్ని ఎలా కనబడతాయి మనకి? చాలా చిన్న కనబడతాయి. చిన్నగా అంటే చిన్న చిన్న పురుగుల్లాగా, చిన్నగా వస్తువులాగా కనబడతాయి కదా, మైన్యూట్ గా కనబడతాయి. అంటే ఎంత ఎత్తుకి నువ్వు ఎగురుతుంటే ఈ కింద ఉండేటువంటి వస్తువులు అంత చిన్నగా కనబడుతుంది. అట్లాగనే నువ్వు దేవునితో సన్నిహితమైన సంబంధంలోనికి నువ్వు ఎదిగినప్పుడు, దేవునికి చాలా దగ్గరైనప్పుడు, ఈ లోకంలో ఉన్న వస్తువులన్నీ కూడా మైన్యూట్, చిన్నదిగా కనబడిపోతాయి. నెగ్లిజెన్స్ అన్నమాట. అవి వ్యర్థమైనవి, ఉత్తవి, అది వేస్ట్ గా కనబడతాయి. అంటే ఇవి నీకు ఇంకా ఆకర్షణీయంగా, ఇంకా బాగున్నాయి, ఎలా నేను వదులుకోవాలనుకుంటున్నావు అంటే అసలు నువ్వు దేవునికి దగ్గర అవ్వలేదు. ఫస్ట్ దేవుని దగ్గర అయితే నీకు అసలు దాని నెగ్లిజెన్స్ అనమాట. అవేముందిలే, చిచ్చి అవే మనకు అవసరం లేదు అని కనబడే కూడా కదా నీకు అసలు. అవును, సరిగ్గా కనపడదు. దేవుని దగ్గర అయితే నీకు ఏవి కనబడవు కదా. నిజమే, సూపర్ ఎగ్జాంపుల్. అంటే ప్రాబ్లం ఏంటంటే మనం దేవునికి దగ్గర అవ్వట్లేదు కాబట్టి, ఇప్పుడు మనకి ఇవన్నీ వీటన్నిటికి దగ్గర, ఈ లోక వస్తువులకి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అందుకని ఎలా వదిలిపెట్టాలి అంటే నువ్వు ఇక్కడే ఈ చుట్టుపక్కల తిరుగుతున్నావు అనమాట. అది సరిపోయిందా? దేవునికి దగ్గర అయితే అప్పుడు ఇవన్నీ కూడా నీకు చిన్నవిగా కనపడతాయి, అవి వ్యర్థమైనవిగా కనపడతాయి, అవి అనవసరంగా కనపడతాయి, అవి నిన్ను ఆకర్షించలేవు. కాబట్టి వేర్ ఆర్ వి ఫ్లయింగ్, ఎక్కడ ఎగురుతున్నాం మనం. అందుకన్నాడు కదా, భూ సంబంధమైన వాటి మీద నుండి మీ మనసు హెవెన్స్ వైపు చూడాలి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటిని వెదకుడి అని అన్నాడు. వెతకొద్దు అని అన్నాడు. వెతకొద్దు. అంత క్లియర్ గా చెప్పినా కూడా వెతుకుతున్నాం అంటే అర్థం. క్రీస్తు కూడా లేపబడ్డామా అనేది డౌట్ అది. ఇఫ్ యూర్ ట్రూలీ రిజన్ with Christ, then you will seek only the things above, not the things below. పైనున్న వాటిని వెతుకుతాము. అంటే ఇక నీకు ఇక వేరే ఆలోచన ఉండదు, ఇంకా ఇదేలాగా ఆలోచన రాదు నీకు. అవును, నిజమే. ఇంకా దాని మీదే మనసు ఉన్నప్పుడు దీని మీద నీకేం ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుని యొక్క శక్తి, ఆయన గుణలక్షణాలు అర్థమైతే ఇవన్నీ కూడా చాలా చీప్ అనిపిస్తా ఉంటాయి. చీప్ అబ్బా. అంటే మనం ఆ రెల్మ్ లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు మనం.
ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్లమ్ ఏరియాలో ఉన్న వాడిని తీసుకెళ్లిపోయి 5 స్టార్ హోటల్లో పెట్టామనుకో, ఆ, లేకపోతే అలాంటి 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు కట్టించేసి అన్ని ఇచ్చేస్తే ఆ. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మరి మీ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు అంటే ఏమంటాడు? ఇక్కడే ఉంటా ఉంటాడు 5 స్టార్ ఇక్కడే హోటల్. ఉంటాను సార్, అక్కడికి వెళ్ళండి సార్ అంటే. అవును. అంటే మనం బాబోయ్. అది టేస్ట్ చేయలేదు. అంటే Taste వెన్ చేయలేదు. యూ టేస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆ, దేవుని రాజ్యాన్ని నువ్వు టేస్ట్ చేస్తే నువ్వు ఇదే కావాలనుకుంటావు, అది వద్దనుకుంటావు. ఉమ్, అది ఇంకా మనం లోకం కావాలనుకుంటున్నాం అంటే మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్ ని, దేవుని రాజ్యాన్ని ఇంకా మనం రుచి చూడలేదు. రుచి చూడలేదు. సరిగ్గా. అంతే కదా, ఎప్పుడైనా ఒక అవును. హోటల్ రుచి చూస్తే ఏమంటాం, ఎప్పుడు కూడా అక్కడికి వెళ్దాం అంటాం. నిజమే. అది కథ. లోక విషయాల్లోనే మనము ఈ బెటర్ గా ఆలోచిస్తాం గాని ఉమ్, ఆత్మీయ సంగతులకు వచ్చేసరికి ఏదో వెళ్ళాంలే ఒకసారి చర్చికి, అటెండ్ అయ్యాంలే, ఇంతే, ప్రేయర్ చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నాం, అంతే అయిపోయింది. అంతే అయిపోయింది. అలా అయిపోయింది. అది కథ. ఇంకోటిది సిన్ఫుల్ మార్నింగ్ అన్నారు కదా, సెకండ్ పాయింట్. సిన్ఫుల్ మార్నింగ్ కి స్పిరిచువల్ మార్నింగ్ కి డిఫరెన్స్ అది అర్థం కాలేదు. అదే అది సిన్ఫుల్ ఎందుకంటే నువ్వు లోక సంబంధమైన వాటి కొరకు ఏడిస్తే అది సిన్ఫుల్. అంటే దేవుడు నీకు ఏది ఇవ్వద్దు అనుకున్నాడో దానికోసం ఏడవడం అన్నమాట. ఓకే, ఓకే. అది సిన్ఫుల్ కదా, అది అవును. లోకానుసారమైన దుఃఖం, అది మరణానికి దారితీస్తుంది. ఓకే, ఓకే. మరి న్యాచురల్ మార్నింగ్ అంటే జనరల్ గా కలిగేది. జనరల్. మనకి ఎవరైనా చనిపోయినప్పుడు యేసు ప్రభు కూడా ఏడ్చాడుగా మరి, అవును. అది సిన్ఫుల్ కాదు, దట్ ఈస్ న్యాచురల్. ఓకే, ఓకే. మనకు అప్పుడప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది, అది వేరు. ఇప్పుడు ఏదైనా మనకి గాయమైన బాధ ఎంతో కొంచెం దుఃఖం వస్తుంది అనమాట, ఎవరైనా అవును. చనిపోయినప్పుడు మనకి తోబుట్టు, అది న్యాచురల్ గా ఎవరైనా కలుగుతుంది. ఓకే, ఓకే. అంటే ఆ దుఃఖం ఏంటంటే అందుకని అంటాడు కదా, మొదటి తెస్సలోనిక 4:13 ఎక్కడ అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండాన్నట్టు అంట. ఓకే, ఓకే. అంటే మన దుఃఖం ఎలాంటిదంటే నిరీక్షణతో కూడిన దుఃఖం అని. అంటే దుఃఖం వస్తుంది చనిపోయినప్పుడు, కానీ నిరీక్షణ ఉంటది. మనల్ని చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటారు వాళ్ళు. అంటే ప్రభువును నమ్ముకొని ఉంటే జాగ్రత్త, మరలా వాళ్ళు చూస్తాం అనేటువంటి ఒక నిరీక్షణ ఉంటది, అలాంటి దుఃఖపడతాం. అంతేగాని హోప్లెస్ మోర్నింగ్ ఉండదు, హోప్లెస్ సారో ఉండదు, నీకు అన్ని పోగొట్టుకున్నాం, జీవితం ఇంతటితో అయిపోయింది అనేటువంటి దుఃఖం ఉండదు. ఓకే, ఓకే, అర్థమైందా. అర్థమైంది కదా. అర్థం. ఈ కీర్తనల గ్రంథం 66:18 నుంచి చెప్పారు కదా, ఇలాగా దావీదు ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ దావీదు ఇలా అంటారు కదా 66:18. సరే తీస్తున్నానా వచనం. అక్కర్లేదు, అదే నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన కదా, ప్రభు నా మనవి వినకపోను. అవునవును. అంటే ప్రస్తుతానికైతే హృదయంలో పాపం పెట్టుకుని ఎంత మొర పెట్టుకున్నా కూడా దేవుడు అది అసలు వినడు, అది స్పిరిచువల్ మార్నింగ్ కింద రాదు కదా. పాపం ఒప్పుకోవడానికి మనం అడిగితే అప్పుడు అది దట్ ఈస్ స్పిరిచువల్ మార్నింగ్. సరే వినపడలేదు, మళ్ళీ చెప్పనా. అంటే స్పిరిచువల్ మార్నింగ్ అంటే ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, పాపాన్ని ఒప్పుకోవడం, అది స్పిరిచువల్ మార్నింగ్. దేవుడు ఒప్పింపజేస్తాడా మనల్ని? మరి అంతేగా, దేవుడు ప్రవోక్ చేస్తే మనం ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టడం. మనం ప్రభువుని కలుసుకోలేదు, కలుసుకుంటే దుఃఖం రాకుండా ఉండదు. అవునవునా, అందులో కూడా చెప్పాను కదా. అవును, ప్రభుని కలుసుకోలేదు మనం, ప్రభుని మీట్ అయితే దుఃఖం రాకుండా ఉండదు. సిలువను దూచు కొలది పాటలో పాడాను కదా. అవునవునా, శిల సమానమైన మనసు కరిగిపోవచ్చు. అంటే ఇఫ్ యూర్ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్, ఇఫ్ యూర్ ట్రూలీ బార్న్ అగైన్, సో నీవేమవుతావు అంటే కరిగిపోతావు అంట.
ద వన్ మీరు ఇలా అన్నారు, ద వన్ హూ హ్యాస్ ద హార్ట్ ఆఫ్ ఫ్లెష్ రిపెంట్స్ లుకింగ్ అట్ ద క్రైస్ట్ అన్నట్టు. ద వన్ హూ హ్యాస్ ద హార్ట్ ఆఫ్ ఫ్లెష్ విల్ రిపెంట్ వైల్ లుకింగ్ అట్ క్రైస్ట్ అన్నట్టు. హార్డ్ హార్ట్ ఉన్న వాళ్ళు సిన్స్ ని పర్సెక్ట్ చేయరు అన్నట్టు అన్న. హార్ట్ ఆఫ్ ఫ్లెష్ అంటే అదే మాంసపు గుండె కలిగిన వాడు దేవుణ్ణి యేసుక్రీస్తుని చూసినప్పుడు పశ్చాత్తాపం చెందకుండా ఉండలేడు. ఆ, నువ్వు పశ్చాత్తాపడకుండా ఉండగలుగుతున్నావంటే నువ్వు ఇంకా హార్డ్ హార్టెడ్ హృదయం. అవును. సెయింట్ అగస్టిన్ ఆయన శరీరాన్ని డాంకీతో పోల్చుకున్నారు అన్నారు కదా. అమ్మో, అది మాత్రం డాంకీగా పోల్చుకుంటే అసలు శరీరానికి ఏ వాల్యూ అంటే వాల్యూ ఇవ్వమంటే అంటే అంత ఓవర్ కేర్ ఏం తీసుకోమని అర్థమైంది. దాన్ని పట్టించుకో. ఇప్పుడు గాడిద అని అన్నాడు, సరే గాడిద లిప్స్టిక్ ఏంటి? దానికి శ్రమ అంత, లైఫ్ అంత బరువు మోయడం అంతే. కాదురా, నీకు అర్థం కాలేదు. గాడిద అన్నాడు సెయింట్ అగస్టిన్. అవును. శరీరాన్ని గాడిదతో పోల్చినప్పుడు అంటే పెద్ద విలువ లేదు ఇక దానికి. దాన్ని పట్టించుకోము పెద్దగా. అంటే శరీరం గాడిదంటే దాన్ని పెద్దగా పట్టించుకోము ఇంకా. శరీరాన్ని గాడిదని మీకు ఆలోచన వచ్చినప్పుడు గాడిదకు లిప్స్టిక్ ఏంటి? గాడిదకు సూట్ వేయడం ఏంటి? గాడిదకి వుడ్లాండ్ షూ కొనడం ఏంటి? అమ్మో, అర్థమవుతుందా? గాడిదకి ఫేషియల్ ఏంటి? ఖర్చులను తగ్గించేస్తున్నారు. గాడిదకి మరి ఇది రోలాండ్ వాచ్ ఏంటి? గాడిదకి ఏది మన పెద్ద పెద్ద ఏమంటారు అదే మేకప్లు అవసరమా? అస్సలు అవసరం లేదు. అవన్నీ చేస్తామా గాడిదకి? నీళ్లు తిండి పెట్టిన ఇంకేం ఉండదు దానికి. ఏదో ఒక మేత వేస్తాం అంతే. అవును. ఆ విధంగా ట్రీట్ చేసుకోవాలని. మార్టిన్ లూథర్ గారు చెప్పిన డైలాగ్ కూడా బాగా చాలా గట్టిగా ఉంది స్టేట్మెంట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది మాత్రం. అంటే నేను అంటే పర్సనల్ గా అంత అంటే మీరు చెప్పిన 2-3 మాటల్లోనే చాలా క్లారిటీ వచ్చింది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎలాబరేషన్ చాలా బాగా వచ్చింది.